తప్పదు, ఏదైనా న్యాయంగా మాట్లాడతాం అంతే. సాధిద్దాం, ప్రాణాలైనా అర్పిద్దాం, నీళ్ళ వాటం సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిద్దాం, నీళ్ళ వాటం సాధిస్తాం. జై తెలంగాణ, మా నీళ్లు మాకు కావాలి, మా నీళ్లు మా వాటా, మా హక్కులు, మా ఉద్యోగాలు, మా విద్యార్థులు, మా ఉద్యమాలు. జై తెలంగాణ. అప్పచెప్పాలి డ్యామ్ పై పూర్తి హక్కు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకో స్టోక్ ఉద్యమంలో ఇచ్చినాం తెలంగాణ పోలీస్, ఆంధ్ర పోలీస్. అప్పచెప్పాలి తెలంగాణ ఎస్పీఎఫ్ డ్యామ్ భద్రతను, అప్పచెప్పాలి డ్యామ్ భద్రతను ఎస్పీఎఫ్ వారికి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడాలి తెలంగాణ రైతులను వెంటనే, కాపాడాలి తెలంగాణ రైతులను వెంటనే. జై తెలంగాణ, ఒరిజినల్ కేసీఆర్ గారి నాయకత్వం, ఒరిజినల్ కేసీఆర్ గారి వెంటనే దిగి రావాలి. రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు వెంటనే న్యాయం చేయాలి తెలంగాణ రైతాంగానికి వెంటనే, న్యాయం చేయాలి తెలంగాణ రైతాంగానికి వెంటనే. జై కేసీఆర్, జై కేసీఆర్. ఆదుకోవాలి తెలంగాణ రైతులను వెంటనే, ఉపసంహరించాలి ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలను వెంటనే, ఉపసంహరించాలి ఆంధ్ర బలగాలను వెంటనే. అప్పచెప్పాలి తెలంగాణ ఎస్టీఎఫ్ వెంటనే, అప్పచెప్పాలి తెలంగాణ ఎస్టీఎఫ్ భద్రతా బలగాలను వెంటనే. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాము రైతుల కోసం ప్రత్యేకంగా నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు మరి వైజాగ్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళు రాత్రి పోయి వాళ్ళు ప్లాన్గా నైట్ వచ్చేసి మళ్ళీ మోహరించడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి రిటర్న్ పోవాలి. లేని పక్షంలో మా నాగార్జున సాగర్ ఎస్పీఎఫ్ అధికారులకు పూర్తి బాధ్యత ఒప్పచెప్పని ఎడల నాగార్జున సాగర్ నియోజకవర్గం పూర్తి టీఆర్ఎస్ ఆధ్వర్యాన ఎక్కడికక్కడ రాస్తా రోకో ధర్నా కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి నుండి ఆంధ్ర వైజాగ్ సిఆర్పి బలగాలు డ్యామ్ మీద భద్రతలు ఒప్పజెప్పినందుకు స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎస్పీఎఫ్ బలగాలు ఏదైతే మన పూర్తి బాధ్యత తీసుకుందో భద్రత విషయమై ఈ రోజు నుంచే ఎస్పీఎఫ్ బలగాలకు తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలకు ఒప్పచెప్పాలి. వచ్చినటువంటి ఆంధ్ర బలగాలు వెనక్కి పంపాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చొని ఇలాంటి ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా రైతులకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం.